హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 8వ తారీఖు మంగళవారం. మొత్తం మీద సెన్సెక్స్ 1.5% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. అయితే ఇక్కడ సెక్టార్స్ అనేది చూసుకున్నట్టయితే అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి. ముఖ్యంగా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్లో సిగ్నిఫికెంట్ రికవరీ అనేది కనిపించింది. సో మార్కెట్ పడిపోయినప్పుడు ఐటీ సెక్టర్ సిగ్నిఫికెంట్గా పడిపోతూ ఉంది. అఫ్కోర్స్ మీడియా కూడా అండర్ పర్ఫామ్ చేస్తూ ఉంది. బట్ ఈ మధ్యకాలంలో బౌన్స్ అవుతున్నప్పుడు మీడియా సెక్టార్లో మనం గమనించినట్టయితే 3%, 4% అనేది బౌన్స్ అవుతుంది. అందుకని మళ్ళీ నేను ఈ యొక్క పాయింట్ అనేది చెప్తున్నాను. మీడియా సెక్టార్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ 1.5 ఇయర్లో ఏంటంటే వాటిలో మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక ఈరోజు చూసుకున్నట్టయితే నిఫ్టీ రియాలిటీ సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతూ వచ్చింది కదా. అండ్ ఈరోజు చూసుకున్నట్టయితే అన్నీ కూడా రికవరీ బాటలో పడ్డాయి. నిన్నటి రోజున అనుకుంటాం, మొన్నటి రోజున మజ్గాన్ డాక్స్ సిగ్నిఫికెంట్గా పడిపోవడం అనేది జరిగింది. గవర్నమెంట్ స్టేక్ అనేది తగ్గిస్తుంది, ప్యానిక్లో సెల్లింగ్ చేసేసారు. బట్ అగైన్ ఈరోజు చూసుకున్నట్టయితే 14% అనేది రైజ్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ 3 రూపీస్ ఇంట్రిమ్ డివిడెండ్ కూడా కంపెనీ అనేది ప్రకటించడం విశేషం. నిన్నటి రోజున మార్కెట్ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది క్రూడ్ ఆయిల్ మీద కూడా ఇంపాక్ట్ అనేది చూపించింది. నాట్ ఓన్లీ క్రూడ్ ఆయిల్, కమోడిటీ ప్రైసెస్ అన్నీ కూడా ఫ్లక్చువేట్ అయ్యాయి. అయితే ఇండియా లాంటి కంట్రీస్ ఎందుకంటే చాలా బెనిఫిట్ తీసుకుంటాయి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం 60% నుంచి 70% దాకా. డెఫినెట్గా అది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ కూడా కొంత బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఎందుకంటే తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారు కాబట్టి. సో జనరల్గా ఏంటంటే ఇన్వెంటరీస్ యావరేజ్ ప్రైస్ బ్యారెల్కి $75 ఉండేది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో $60 to $65 పర్ బ్యారెల్ అనేది ట్రేడ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా క్రూడ్ ఆయిల్ ధర తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విషయం వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఎల్పిజి కానీ పెట్రోల్, డీజిల్ మీద కూడా ఎక్సైజ్ డ్యూటీ అనేది విధించాలి, అదనం భారం అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. డెఫినెట్గా కామన్ మ్యాన్ ఇంపాక్ట్ అవ్వచ్చు. బట్ ఈ యొక్క కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంత సబ్సిడీ అనేది మెయింటైన్ చేస్తూ వస్తున్నారు, అంటే కొన్ని లాసుల్ని హోల్డ్ చేస్తూ వస్తున్నారో అది రికవర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయిల్ మినిస్ట్రీ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా 32,000 కోట్ల రూపాయల కంపెన్సేషన్ ప్యాకేజీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. సో వీటన్నిటిని కలుపుకున్నట్టయితే ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి కొంత ఊరట, కొంత పాజిటివ్ సెంటిమెంట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఐజీఎల్ షేర్ వచ్చేసరికి ఈరోజు 5% దాకా డ్రాప్ అయిపోవడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఢిల్లీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఎవరైతే ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు ఈవీ కొనాలంటే వాళ్ళకి ముందు 2 వెహికల్స్ ఉండాలి, ఓకే, అప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి చెప్తుంది. సో డెఫినెట్గా ఇది యాక్చువల్గా ఐజీఎల్కి పాజిటివ్ కదా, ఎందుకంటే ఇక్కడ ఈవీకి రాకుండా రెస్ట్రిక్ట్ చేస్తుంది. వాళ్ళందరూ కూడా సిఎన్జీ కానీ పెట్రోల్ కానీ యూస్ చేస్తారు. బేసికల్గా ఐజీఎల్ కంపెనీ ఏంటంటే సిఎన్జీ అనే ఆపరేట్ చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ ప్లేయర్స్ కాకుండా కమర్షియల్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు అన్నమాట. కమర్షియల్ ప్లేయర్స్ వచ్చేసరికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, లారీ ఉంది, మన ఆటోలు కానీ, ఎల్లో ట్యాక్సీలు, ఇవన్నీ కూడా దాదాపుగా ఈవీకి షిఫ్ట్ అవడానికి ఈ యొక్క ఫోకస్ అనమాట. సో ఇక్కడ మేబీ ప్రైవేట్ ప్లేయర్స్ కొద్దిగా డిలే ఉండొచ్చు వాళ్ళు కన్వర్ట్ అవ్వడానికి, ఎందుకంటే వాళ్ళ దగ్గర 2 ఉన్నాయి అనుకోండి, 2 ఉన్న తర్వాతే కొనాల్సి వస్తుంది, కొంత రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఈవీ ట్రాన్సిషన్ అనేది ప్రైవేట్ ప్లేయర్స్కి కొద్దిగా బ్యారియర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ కమర్షియల్ అండ్ పబ్లిక్ ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో దాన్ని ఈవీకి షిఫ్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ యొక్క ప్రతిపాదన అనేది కన్నా ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చింది అనుకోండి గవర్నమెంట్, డెఫినెట్గా ఐజీఎల్ అండర్ ప్రెషర్లో ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది కమర్షియల్ ప్లేయర్స్ మొత్తం కూడా ఈవీ వైపు షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇక ఫెడ్ ఇన్ఫ్లేషన్ని దృష్టిలో పెట్టుకొని వడ్డీ రేట్లు పెంచడం, తగ్గించడం అని చేస్తూ ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ గారు ఏమంటున్నారంటే ఫెడ్ మాత్రం ఈసారి వడ్డీ రేట్లు అనేది తగ్గించాల్సిందే, ప్రస్తుతానికి ఇన్ఫ్లేషన్ అనేది ఏం లేదు. డెఫినెట్గా ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, దాన్ని కంట్రోల్ చేయడానికి వడ్డీ రేట్లు అనేది పెంచుతారు. ప్రస్తుతం ఇన్ఫ్లేషన్ ఏం లేదు కాబట్టి డెఫినెట్గా ఫెడ్ వడ్డీ రేట్లని కన్సిడర్ చేయాలి, తగ్గించే విధంగా అని చెప్పేసి ఒక నినాదం అయితే తీసుకురావడం జరిగింది. ఇక Naukri.com ఇది పేరెంట్ కంపెనీ అనమాట ఇన్ఫో ఎడ్జ్కి. అయితే Naukri.comలో ఈ యొక్క సెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది కదా, అది పెరిగింది. దాని తర్వాత వాళ్ళ బిల్లింగ్ కూడా 19% ఇంక్రీజ్ అయింది. అందుకని ఈ యొక్క ఇన్ఫో ఎడ్జ్ షేర్స్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది కూడా జరిగింది. ఇక మెటల్స్ వచ్చేసరికి 3 days కంటిన్యూస్గా పడిపోతూ వస్తున్నాయి, ఎందుకంటే టారిఫ్ వార్ గురించి. బట్ ఈరోజు చూసుకున్నట్లయితే అగైన్ సిగ్నిఫికెంట్గా బౌన్స్ అవ్వడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతానికి హోప్ ఏంటంటే చైనా స్టిమ్యులస్ అనేది స్టార్ట్ చేసింది, ప్రాబబ్లీ అక్కడి నుంచి కొంత సపోర్ట్ అనేది ఉంటుంది అనే హోప్తో, ఎక్స్పెక్టేషన్స్తో మెటల్స్లో కొంత షైన్ అనేది కనిపించింది. గోల్డ్మెన్ సాక్స్ వీళ్ళు సువేన్ ఫార్మా అనే కంపెనీ మీద పాజిటివ్గా ఉన్నారు. దీనికి బై రేటింగ్ కూడా ఇచ్చారు. టార్గెట్ వచ్చేసరికి 1350గా నిర్ణయించడం అనేది జరిగింది.
అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఇది స్ట్రాంగ్ రికవరీ పాత్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాఫిటబిలిటీ కూడా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో పెరుగుతుంది. అందుకని ఈ యొక్క స్టాక్ మీద పాజిటివ్గా ఉన్నాం, అందుకు బై రేటింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాక్స్ సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతూ వచ్చినాయి. లోదా షేర్స్ 4% దాకా పెరగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు మంచి చక్కని గైడెన్స్ అనేది ఇవ్వటం ఎందుకు కారణం. ఇక ఈరోజు మనం చూసుకున్నట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది, రేపటి రోజున నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఎందుకంటే ఎల్లుండి మనకి హాలిడే ఉందన్నమాట, అందుకని రేపటి రోజున ఎక్స్పైరీ ఉంది నిఫ్టీది. అయితే ఇక్కడ పుట్ కాల్ రేషియో అనేది మనం చూసుకున్నట్టయితే 0.74 అనేది చూపిస్తుంది. నిన్నటి రోజున 0.6 0.55 ఉంది. ఓ రకంగా ఏంటంటే నిన్న ఓవర్సోల్డ్ లెవెల్కి వెళ్ళింది, అక్కడ నుంచి బౌన్స్ అయింది. బట్ ఎనీహౌ యాజ్ పర్ ద పుట్ కాల్ రేషియో అయితే మనకి స్లైట్ బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.78 చూపిస్తూ ఉంది. ఇది కూడా స్లైట్ బేరిష్ సెంటిమెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు బేస్డ్ ఆన్ ద పుట్ కాల్ రేషియో. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజు అయితే ఎక్స్పైరీ అయింది, పాజిటివ్గా 1.5% దాకా పాజిటివ్గా అయితే చక్కగా క్లోజ్ అయింది. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్లయితే పుట్ కాల్ రేషియో అనేది 0.82 అనేది చూపిస్తుంది, స్లైట్ బేరిష్ సెంటిమెంట్ ఉంది. అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క పుట్ కాల్ రేషియోని మనం చూసేటప్పుడు రీడింగ్ని, సో ఒకసారి ఏమవుతుందంటే పుట్ కాల్ రేషియో తగ్గుతూ వస్తుంది, ఒకసారి పుట్ కాల్ రేషియో పెరుగుతూ వస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఇంప్రూవ్మెంట్. సో నిన్నటితో ఈ రోజుతో కంపేర్ చేసినప్పుడు పుట్ కాల్ రేషియో అనేది పాజిటివ్గా ఉంది, అంటే మార్కెట్ బుల్లిష్ సెంటిమెంట్లో ఉన్నట్టు చూపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న చాలా తక్కువ ఉంది పుట్ కాల్ రేషియో, తక్కువగా ఉందంటే బేరిష్ సెంటిమెంట్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి, పుట్ కాల్ రేషియో పెరుగుతూ ఉందంటే బేరిష్ సెంటిమెంట్ తగ్గుతూ ఉంది, బుల్లిష్ సెంటిమెంట్ రైజ్ అవుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ ఒక్కసారి నిన్న ఏంటంటే 60% దాకా పెరగడం జరిగింది, ప్రస్తుతానికైతే 10% అనేది డ్రాప్ జరిగింది. ఎనీహౌ అబౌవ్ 15 ఉంది అంటే మార్కెట్లో కొంత వాలటాలిటీ స్టిల్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మనం చూసుకున్నట్లయితే నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికైతే 434 పాయింట్లు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ ప్రస్తుతానికి కొద్దిగా సైడ్ వేస్ టు బేరిష్ ట్రెండ్లో అయితే కంటిన్యూ అవుతూ వస్తుంది. నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా 61.8 లెవెల్ అంటే 22,697 దగ్గరకు రాగానే అప్రాక్సిమేట్గా ఇమీడియట్గా సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యారు. బట్ ఎనీహౌ బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్ మనం చూసుకున్నట్టయితే ఇండెసిషన్ క్యాండిల్ అనేది చూపిస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్లో కొద్దిగా సైడ్ వేస్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ కిందకి రావడం అనేది జరిగిందంటే అగైన్ మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే 22,378 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనకు బులిష్గానే కనిపిస్తుంది, పుట్ కాల్ రేషియో కూడా స్లైట్గా ఇంప్రూవ్ అయింది. సో ఒకవేళ 61.8 రిట్రేస్మెంట్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఎందుకంటే 22,500 దగ్గర స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉంది, ఆ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అయిందంటే నెక్స్ట్ మనకి 22,919 ఆ లెవెల్ దాకా వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ నిన్నటి రోజున మనం చూసుకున్నట్లయితే 61.8 రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గర బౌన్స్ అనేది కనబరిచింది. అగైన్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 38.2% పైన అంటే 50,500 దగ్గర మార్కెట్ అయితే స్టేబుల్గా ఉంది. ఎనీహౌ ప్రైస్లో మనకేంటంటే కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద క్యాండిస్టిక్ ఫార్మేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే నేను నిన్నటి రోజున 21,000 పుట్ అనేది సెల్ చేసుకోవచ్చు, ఏది మార్కెట్ పడకముందే ఒక నోట్ అనేది అలర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే నిన్నటి రోజున చూసుకున్నట్టు ఒకనొక టైంలో 167 దాకా వెళ్ళింది, బట్ ఈరోజు 4 to 5 రూపీస్ దాకా రావడం అనేది జరిగింది, హ్యూజ్ డ్రాప్ అనేది జరిగింది. అయితే దీని వెనక ఉన్న థాట్ ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే మార్కెట్ అనేది సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతుంది అనుకోండి, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ ఇది. సో ఇక్కడ మనకి నిన్న 5% దాకా డ్రాప్ అయింది అండ్ 22,000 అనేది మనకు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. ఓకే, సో ఒకవేళ ఎగ్జాక్ట్గా సపోర్ట్ దగ్గర మనకి వోల్టాలిటీ కనిపించినా ఒక 100 పాయింట్లు 200 పాయింట్లు ఇలాగా వోల్టాలిటీ అవడానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే సెల్లింగ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది కాబట్టి. బట్ మనకి 21,000 అనేది చాలా డిస్టెన్స్, ఇంకా 1000 పాయింట్స్ డిస్టెన్స్లో ఉంది. ఓకే, ఇది ఒక రీజన్. అయితే మార్కెట్ ఎప్పుడైతే సడన్గా బ్లాస్ట్ అవుతుందో దాన్ని గామా బ్లాస్ట్ అంటాం. ఓకే, అటువంటి బ్లాస్ట్ అనేది జరిగినప్పుడు ఏంటంటే అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా పెరిగిపోతాయి అనమాట. ఇక అందరూ కూడా మార్కెట్ క్రాష్ అయిపోయిందని చెప్పేసి ఓటీఎమ్స్ బై చేస్తూ ఉంటారు. ఓకే, ఎందుకంటే ఆ యొక్క ఫియర్ ప్యానిక్లో ఎమోషనల్గా వెళ్ళిపోయి హ్యూజ్ క్వాంటిటీతో బై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే పోర్ట్ఫోలియో హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు కూడా కొద్దిగా ఓటీఎమ్స్ అనేది బై చేసే అవకాశం ఉంది. బట్ ఎనీహౌ మార్కెట్ ఒక్కసారి సెటిల్ అయిపోయింది అనుకోండి, ఏదైతే ఈ యొక్క వోలటాలిటీ ఉందో అది కూల్ ఆఫ్ అయిపోవటం అనేది జరుగుతుంది. అది అయిపోయి నార్మల్ ప్రైసెస్కి అనేది రావాలి, అది ఇక రూల్ అనమాట, యాజ్ పర్ ద బ్లాక్ స్క్వేల్స్ రూల్. సో అదే జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, మొత్తం పుట్స్ కూడా ఈరోజు 80% 90%, ఓకే మినిమం 80% అనేది డ్రాప్ అయిపోయింది. అవుట్ ఆఫ్ ద మనీ అన్నీ కూడా చూసుకున్నట్టే. అఫ్ కోర్స్ ఎట్ ద మనీ దగ్గర మనకి డ్రాప్ అయింది. రీజన్ ఏంటంటే మనకి గ్యాప్ అప్ అయింది కాబట్టి దట్ ఈజ్ ఓకే.
బట్ ఈ విధమైన ఇంపాక్ట్స్ అనేది జరుగుతూ ఉంటాయి మార్కెట్లో. హ్యూజ్ డ్రాప్ జరిగింది అనుకోండి సడన్గా, ఆ నియర్ బై ప్రైసెస్ పెరగడం అనేది అతి సహజమైన విషయమే. బట్ అవుట్ ఆఫ్ ద మనీ ఎక్కడ సంబంధం లేని 2000-3000 పాయింట్ల డిస్టెన్స్లో ఉన్న ఆప్షన్స్ కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని దాన్ని మనం కొంచెం డైనమిక్గా వాలటైలిటీ అనేది మేనేజ్ చేయగలిగితే డెఫినెట్గా అది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆ యొక్క ఆప్షన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 160 దగ్గర అమ్మకపోయినా 100 రూపాయల దగ్గర అమ్మేసిన కంప్లీట్ ప్రాఫిట్ అనేది రావడం అనేది జరిగిందనమాట. సో ఇది గామా బ్లాస్ట్ అంటాం. సడన్గా ఇటువంటి మూమెంట్స్ వచ్చినప్పుడు అవుట్ ఆఫ్ ద మనీ సిగ్నిఫికెంట్గా పెరుగుతాయి. అదేవిధంగా ఎవరో తెలుసో తెలియక ఒకవేళ అవుట్ ఆఫ్ ద మనీ కొనుక్కున్నారనుకోండి, రూపాయికో 2 రూపాయలకు డెఫినెట్గా 100, 200, 300 కూడా అవుతాయి. బట్ ఇది కైండ్ ఆఫ్ లాటరీ అనమాట. ఓకే, ఎనీహౌ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఓవరాల్గా మార్కెట్ అనేది తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి కొంత స్ట్రాంగ్ రికవరీ అయితే కనిపించింది. బట్ స్టిల్ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు కొద్దిగా కాషియస్గా ఉండే అవకాశం ఉంది. మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది కాబట్టి దాన్ని బట్టి మనం ఏంటంటే మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ ఉంటుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అండ్ అనదర్ రీజన్ వచ్చేసరికి ఇక్కడ మనం పుట్టును సెల్ చేయమంటానికి, నార్మల్గా అది మంత్లీది అనుకోండి, తొందరపడి సెల్ చేయకూడదు. ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి. నెక్స్ట్ ఎక్స్పైరీ కూడా ఇది 9వ తారీఖు, చాలా దగ్గర ఉంది. సో ఇమీడియట్గా ఆ యొక్క వోలటిలిటీ అనేది ఈ యొక్క ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. అంటే తగ్గిపోద్ది, తొందరగా ఫాస్ట్గా తగ్గిపోద్ది. అదే 1 మంత్ ఉందనుకోండి, కూల్గా చిన్నగా తగ్గుతూ ఉంటుంది. బట్ 9వ తారీఖు అంటే 2 days నిన్నే కదా ఈవెంట్ జరిగింది మనకి. ఈరోజు రేపు ఎక్స్పైరీ అయిపోతుంది. ఇంత షార్ట్ పీరియడ్లో అంత పెద్ద ఈ యొక్క ప్రైసెస్ ఉన్నాయనుకోండి, ఫాస్ట్గా మనకి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ యొక్క 21,000 పుట్టు సెల్ చేయమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఓకే, ఎనీహౌ ఇదంతా కూడా పోస్ట్ మార్కెట్ సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.